Right, let's see 16th question. Equal sum of money are lent to X and Y at 7.5% per annum for a period of 4 years and 5 years respectively. If the difference in interest paid by them was 150, then the sum is lent to each was. Okay, right. సో ఏం లేదు ఇక్కడ ఒకరికేమో 7.5% per annumకి, ఇంకొకరికేమో 4 yearsకి అండ్ 5 yearsకి ఇస్తున్నారట. అయితే వాటి మధ్య డిఫరెన్స్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందట అంటే 150 వచ్చిందట. అప్పుడు ఏమనుకున్నాడు, ద సమ్ లెంట్ వాజ్ అన్నాడు. అంటే అతను ఎంత ఇచ్చాడు, ఓకేనా, అసలు ఎంత ఇచ్చాడో కనుక్కోమంటున్నాం. మనం అసలు ఏమనుకుంటామో ప్రతిసారి 100 అనుకుంటాము. రైట్, చూడండి మా ఇక్కడ 4 years 5 years వాటి మధ్య డిఫరెన్స్ ఎంత 1. అంటే 1 ఇంటూ ఇది ఎంత మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.5%. ఈ 1 ఇంటూ 7.5% మనకి ఎంత ఇచ్చాడంటే డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ 150 ఇచ్చాడు. ఇఫ్ దిస్ ఈజ్ 150, వాట్ ఈజ్ 100%? అంతే కదా, సమ్ అనేది 100% తీసుకుంటాం కదా. ఓకే, సో 7.5 ఇంటూ 20 ఈజ్ 150, 100 ఇంటూ 20 ఈజ్ 2000. ఓకే, సో వాట్ ఈజ్ ఆన్సర్ 2000. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. Ram deposited a certain sum of money in a company at 12% per annum, simple interest for 4 years, and deposited equal amount in fixed, equal amount అన్నాడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈక్వల్ అమౌంట్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ ఏ బ్యాంక్ ఫర్ 5 years 15% per annum. The simple interest, if the difference అంట వీటి మధ్య వచ్చిన డిఫరెన్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద టూ సోర్సెస్ ఈజ్ 1350, then the sum deposited in the each case is అన్నాడు. రైట్, సింపుల్గా అబ్జర్వ్ చేయండి మా ఇక్కడ చూడండి 12% per annum అన్నాడు, 4 years అన్నాడు. దెన్ వాట్ ఈజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 4 years ఎంత వస్తుంది 48%. అలాగే ఇక్కడ చూడండి ఇది 5 years అన్నాడు, ఇక్కడ 15% అన్నాడు. వాట్ ఈజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 5 years? ఓకే, రైట్, ఎంత 75%. అంటే చూడండి వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు 1350. అంటే చూడండి 75% మైనస్ 48% అంటే ఎంత వస్తుంది మనకు 27% ఉంటుంది. ఈ 27% వాడు ఎంత ఇచ్చాడు మనకు 1350 ఇచ్చాడు. ఎంత 1350. బట్ మనం ఏం కనుక్కోమంటున్నాడు, ద సమ్ డిపాజిటెడ్, ఎంత డిపాజిట్ చేసి కనుక్కోమంటున్నాడు, మొత్తం కనుక్కోమంటున్నాడు. ఓకేనా, దో సమ్ అంటే మనం ఎంత తీసుకుంటాము 100% తీసుకుంటాం. ఓకే, సో 27 ఇంటూ 50 ఈజ్ 1350, 100 ఇంటూ 50 ఈజ్ 5000. హౌ మచ్ హీ డిపాజిటెడ్ 5000 rupees he is deposited. Okay, next one. If XYZ are the three sum of money such that Y is the simple interest on X and Z is the simple interest on Y for the same time at the same rate of interest, then we have అన్నాడు. ఓకేనా, సింపుల్గా చేద్దాం. చూడండి Y is the simple interest on X అంటే మనకి ఫార్ములా ఏంటి, SA ఈక్వల్స్ టు PTR by 100. కానీ వాడు చూడండి సేమ్ టైము సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి ఇది నెగ్లెక్ట్ చేసేయండి, ఈ పార్ట్ని నెగ్లెక్ట్ చేసేయండి. అంటే మనకు అప్పుడు ఏమొస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్, ఈ పార్ట్ తీసుకొని మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ ఏమన్నాడు Y ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ X, నెక్స్ట్ Z ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ Y, Z ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ Y. ఓకేనా, వీ రెండింటిని ఈక్వల్ చేస్తే Y బై X ఈక్వల్స్ టు Z బై Y. అప్పుడు ఏమొస్తుంది Y స్క్వైర్ ఈక్వల్స్ టు ZX, Y స్క్వైర్ ఈక్వల్స్ టు ZX. సో వాట్ ఈస్ ఆన్సర్ ఆప్షన్ 4. సింపుల్. నెక్స్ట్ వన్. A person lent 5000 partly at the rate of 4% and partly at the rate of 5% per annum simple interest. So the total interest after 2 years is 440. To find the sum of money lent each of the above rates 5000 is to be divided in the ratio అన్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్, ట్రిక్కీగా చేయనవసరం లేదు, దాన్ని సింపుల్గా చేద్దాం. చూడండి, ఒకటి ఏం చేశాడంట అంటే కొంత మనీని
5000 ఏం చేశాడట అంటే 5000ని ఒకటేమో 4% ఇంట్రెస్ట్ రేట్కి ఇంకోటేమో 5% ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చాము, రైట్. సో ద టోటల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years అన్నాడు. 2 yearsకి 440 వచ్చింది. మరి 1 yearకి ఎంత వస్తుందమ్మా? ద 2 years ఈజ్ 440, దెన్ ఇట్ విల్ బి 1 year ఫర్ 220. ఓకే, సో 1 yearకి ఎంత? 220, రైట్. ఫైండ్ ద సమ్ ఆఫ్ మనీ లెంట్ ఈచ్ ఆఫ్ ద ఎబో రేట్స్ అన్నాడు, రైట్. సింపుల్గా చూడండి, ఇలాంటి దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఏం చేయాలంటే మనకు ఏది అడిగితే అది క్లోజ్ చేయాలి, ఓకేనా. ఏది అడిగితే అది క్లోజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 కనుక్కోమన్నాడు కదా, రేషియో కనుక్కోమన్నాడు కాబట్టి నేను ఫస్ట్ నాకు నచ్చింది క్లోజ్ చేస్తున్నా, ఇది క్లోజ్ చేస్తున్నా, లేకపోతే ఇది క్లోజ్ చేస్తాను. ఇది క్లోజ్ చేస్తే ఏముంటుంది ఇక్కడ? 4% ఉంటుంది. అంటే 4% 5000లో 4% ఎంత? 5000లో 4% ఎంత అవుతుంది మనకు? 200 అవుతుంది కదా. సో ఇక్కడ 200, రైట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ 20? ఈ 20 ఎందుకు వచ్చింది సార్ డిఫరెన్స్ అంటే వీటి మధ్య డిఫరెన్స్ 1% ఉంది కాబట్టి అక్కడ 20 వచ్చింది, ఓకేనా. 1% 20 అయితే 100% ఎంత అవుతుంది? 2000 అవుతుంది కదా. చూడమ్మా, మనకు 4% 2000 ఉంది, రైట్. మనకు టోటల్ ఎంత? టోటల్ ఎంత చెప్పండి? టోటల్ ఎంత ఉంది మనకు? 5000 ఉంది కదా కదా. అందులో 4% ఎంత వచ్చింది మనకు? 2000 వచ్చింది. మరి రిమైనింగ్ 5% ఎంత అవుతుంది? 3000 అవుతుంది, అంతే కదా. సో బట్ రేషియో కనుక్కోమన్నాడు కాబట్టి 2:3 రేషియో వస్తుంది. వాట్ ఈస్ ద రేషియో? 2:3. వాట్ ఈస్ ద ఆన్సర్? 2:3. నెక్స్ట్ వన్. A person invests money in the 3 different schemes for 6 years, 10 years, 12 years at the rate of 10%, 12%, 15% simple interest, okay, respectively. At the completion of each scheme, he gets the same interest. The ratio of the investment is అన్నాడు, okay. The ratio of investment is అన్నాడు, okay, రైట్. దీని జాగ్రత్త ఇద్దాం చూడండి, రైట్. సో ఫస్ట్ 6 yearsకి ఎంత? 6 into 10% ఈజ్ టు 10 into 12% ఈజ్ టు 12 into 15%. క్లియర్? సో ఇదేంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్టా? ఏ పర్సన్ వేస్ట్ మనీ ఇన్ ద డిఫరెంట్ సింపుల్ ఇంట్రెస్ట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది మనకు. సో మనం ఏం కనుక్కోవాలి? ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవాలి, రైట్. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 62 63 అంటే 1:2:3. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఇన్వెస్ట్మెంట్. అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ తగ్గించినా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచినా కూడా మనకు సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 1/1 ఈజ్ టు 1/2 ఈజ్ టు 1/3. దీనికి ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది అంటే 6 వస్తుంది. అంటే 6:3:2 ఈజ్ ద ఆన్సర్. వాట్ ఈజ్ ద ఆన్సర్? 6:3:2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్. విత్ ఎ గివెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ద రేషియో ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ అమౌంట్ ఫర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ 4:5. ఆఫ్టర్ 3 years with the same rate of interest the ratio of the principal amount becomes 5:7. The rate of interest is అన్నాడు. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, రీసెంట్ చేంజ్ చేసిన మోడల్స్లలో ఈ క్వశ్చన్ ఒకటి, రైట్. లెట్ సాల్వ్ దిస్ క్వశ్చన్ కేర్ఫుల్లీ. చూద్దాం. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ కదా, ప్రిన్సిపల్ ఎంత? 4:5 ఇచ్చాడు. నెక్స్ట్ ఏమైంది? అది 5:7 అయింది. బట్ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడైనా మనకు ప్రిన్సిపల్ అనేది 100% ఉంటుంది. అంటే ప్రతి దాంట్లో ప్రిన్సిపల్ అనేది సేమ్ ఉంటుంది, బట్ ఇక్కడ ప్రిన్సిపల్ అనేది సేమ్ లేదు, రైట్. సో టు మేక్ దిస్ ప్రిన్సిపల్ సేమ్ యూ నీడ్ టు మల్టిప్లై విత్ 25. 25 into 4 is 100, 20 into 5 is 100. అంటే ఇక్కడ కూడా 25తో మల్టిప్లై చేయండి, ఇక్కడ కూడా 25తో మల్టిప్లై చేయండి. అప్పుడు మనకు ఎండ్ రిజల్ట్ ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ 100:125, 100 ఎంత వస్తుంది? 20 కదా ఇది. ఓకే, 100:140, రైట్. ఓకేనా? క్లియర్? సో ఆఫ్టర్ 3 years అన్నాడు కదా. సో ఆఫ్టర్ 3 years మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 3 yearsకి మనకు
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 15 వచ్చింది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 15 వచ్చింది. అదే 1 ఇయర్కి ఎంత వస్తుంది? అది 5 వస్తుంది. బట్ మనం ఏం కనుక్కోమంటున్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 5 ప్రిన్సిపల్ ఎంత? 100 ఇంటూ 100 ఎంతమ్మా? 5%. క్లియర్? సో దీన్ని ఎక్కువ ఎక్స్ మెథడ్ చేసి చేయకండి. 100 వేస్తే ఈక్వల్స్ టు PTR/100, మళ్ళీ అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ PTR/100 ఆ విధంగా చేస్తారు. దీన్ని అసలు చేయకండి అలా. రైట్? సో క్లియర్? 5%. నెక్స్ట్ వన్. A sum of 400 amounts to 480 in 4 years. What will be the amount if the rate of interest is increased by 2% అన్నాడు. రైట్, లెట్స్ సీ దిస్ క్లియర్. 400 480 అయిందంట. ఎన్ని ఇయర్స్లో? 4 ఇయర్స్లో అయింది. బట్ వాడు ఏం చేసినా అంటే ద ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 2%. ఓకేనా? ఇక్కడ మనకి X% తెలియదు. వాడు ఏం చేశాడు? మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పెంచాడు? 2% పెంచాడు. అది ఎంత? X+2%. సో అందరు దీన్ని ఎలా చేస్తారు? X తీసుకొని చేస్తారు. అంత అవసరం లేదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి మా, ఇక్కడ 400 మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది? ద ఇంట్రెస్ట్ ఆన్ ద ప్రిన్సిపల్. ఓకేనా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి? ద ఇంట్రెస్ట్ ఆన్ ద అమౌంట్ వేస్తాము. సో ఇక్కడ ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి చూడండి, ఈ 2% కదా, రైట్? సో 2% కదా, ఇంటూ ఎన్ని ఇయర్స్ కమ్మా? 4 ఇయర్స్కి. అంటే ఎంత వస్తుంది మనకు? 32 వస్తుంది కదా. ఈ 32ను 480కి యాడ్ చేయండి, సరిపోతుంది. ఓకే, 512. ఈ 32ను 480కి యాడ్ చేయండి, సరిపోతుంది. వాట్ ఈస్ ఆన్సర్? 512. సింపుల్గా చేయాలి. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ మనీ వాజ్ లెంట్ ఎట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ఏ సర్టెన్ రేట్ ఆఫ్ 3 years. హ్యాడ్ ఇట్ బీన్ lent 2.5% per annum higher rate, it would be have fetched 540 more. The money lent was అన్నాడు. సో సింపుల్ ఇక్కడ కీ పాయింట్స్ ఏంటంటే హ్యాడ్ ఇట్ బీన్ అని ఎప్పుడు మెన్షన్ చేశాడో, ఓకేనా? హ్యాడ్ ఇట్ బీన్ అన్నప్పుడు అది మోర్ ఆర్ లెస్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్కి ఉంది? 3 yearsకి ఉంది. ఇంటూ వాడు ఎంత పెంచాడు? 2.5 పెంచాడు కదా. ఈ 2.5 పెంచడం వల్ల ఏమైందట అంటే ఎన్ని ఇయర్స్కి? 540 వానికి ఎక్కువ వచ్చిందంట. బట్ ఇక్కడ ఏమడుగుతున్నాడు? వాట్ ఈజ్ ద సమ్ అని అడుగుతున్నాడు. ఓకేనా? వాట్ ఈజ్ ద సమ్ అంటున్నాడు. సమ్ మనం ఎంత తీసుకుంటాము? 100% తీసుకుంటాము. అంటే 7.5 ఇంటూ, ఓకే, 7.5 540, 100% ఎంత? అంతే కదా. ఇఫ్ ద 7.5 ఈజ్ 540, దెన్ వాట్ ఈజ్ ద 100%? సో దీన్ని 7% అంటే మనం ఎంత తీసుకుంటాము? 7.5 అంటే 0.3. ఇక్కడ ఎంత వస్తుంది మనకు? 4. రైట్. సో దిస్ ఈజ్ 1800. దీన్ని 1800 మల్టిప్లై అయ్యండి, యూ విల్ గెట్ 7200. వాట్ ఈస్ ఆన్సర్? 7200. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ హూ పేస్ ఇన్కమ్ ట్యాక్స్ at the rate of 4 paise per rupee finds that the fall of the interest rate 4% to 3.75% diminishes his net yearly income by 48 అన్నాడు. అంటే ఎంత తగ్గింది ఇక్కడ? 0.25% తగ్గింది. సో 0.25% తగ్గితే వాడికి ఎంత వచ్చిందట అంటే 48 అంట. ఓకేనా? రైట్. సో అంటే అప్పుడు 100% ఎంత అవుతుంది చెప్పండి? వాట్ ఈజ్ ద 100%? సో దీన్ని మనము 25 అని రాసుకుంటే దీన్ని ఏం రాసుకోవచ్చు? 10,000 రాసుకోవచ్చు. 48 కదా. సో దీన్ని ఏం చేస్తాం చెప్పండి? 25 1s, 25 4s. సో 48 4s హౌ మచ్? సో 2,192,00. సో మనకి ఎంత వస్తుంది? 192,00 వస్తుంది. బట్ అది కాదు ఇక్కడ వాడు అడిగింది, అర్థమైందా? 192,00 కాదు, వాడు ఈ 4 పైసే పర్ రూపీ వస్తున్నాడు. బట్ ఇక్కడ ఏం అడిగాడు వాడు? వాట్ హీజ్ క్యాపిటల్ అంటున్నాడు. క్యాపిటల్ ఈ 192,00 ఏంటంటే 96 పైసే అన్నట్టు మనకు. ఓకేనా? ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాడు ఎంత? 4 పైసే పర్ రూపీ. ఈ 4 పైసే పర్ రూపీ పే చేయగా రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఈ 96. ఈ 96 అనేది ఇది అన్నట్టు. ఓకేనా? సో 96 ఈజ్ 192,00. దెన్ వాట్ ఈజ్ 100%? సో 96 ఇంటూ 200, 100 ఇంటూ 200 హౌ మచ్? 20,000. సింపుల్. అర్థమైందమ్మా? వాడు 4 పైసే ట్యాక్స్ పే చేయంగా మిగిలింది 192,00. గుర్తుపెట్టుకోండి. వాట్ ఈజ్ ఆన్సర్? 20,000. నెక్స్ట్ వన్.
A sum of 10,000 is lent partly 8% and remaining 10% per annum. If the yearly interest average is 9.2%, the two parts are. So this can be done through alligation, right? See the alligation method here. We apply alligation. Okay. So first enta 8%. Next 10%. Apply the alligation. Alligation apply chesthe em ostadamma ikkada. So the difference enta 0.8%. So the difference enta 0.8%. So this one cancel. We'll get 1:1. Ante two parts manaki enta ichchadu vadu. The two parts given here is 10,000. So the one part is 5,000. The another part is 5,000. అంటే మనకు ఈ టూ పార్ట్స్ ఎంత అంటే 5,000, 5,000. Clear all of you? Next. A person lends 40% of his month sum of money at 15% per annum. అంటే ఎంత ఇస్తాడు వాడు? 100 అనుకోండి. దీన్ని 100 అనుకుంటే వాడు 40% ఆఫ్ హీస్ మనీ ఎట్ 50% per annum. అంటే ఎంత? మనకి ఎంత వస్తుంది? 40% అంటే 6 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 50% ఆఫ్ ద రెస్ట్. ఓకేనా? 40% వీనికి ఇయ్యంగా రిమైనింగ్ ఎంత మిగిలిందమ్మా? ఇక జాగ్రత్త రాస్తా చూడండి. సో ఫస్ట్ పార్ట్ వాడు ఏం చేశాడు? 40%లో రైట్ 15% per annum ఇంట్రెస్ట్ ఇస్తాడు. అంటే ఎంత? ఇది 6. నెక్స్ట్ రిమైనింగ్ 50% ఆఫ్ ద రెస్ట్. ఇప్పుడు వీనికి 40 ఇవ్వాలంటే ఇంక రిమైనింగ్ ఎంత ఉంటుంది? 60. రైట్. ఈ 60లో 50% అంటున్నాడు. అంటే ఎంత? 30. అది ఎంతకి ఇస్తున్నాడు? 10%కి ఇస్తున్నాడు. అంటే ఎంత? 3. నెక్స్ట్ ద రెస్ట్ 18%. ఇంకా ఈ 18లో ఈ 30 పోయింది. ఇప్పుడు 40, 30, 70 కదా. 100లో 70 పోయింది అంటే ఇంకెంత ఉంటుంది? 30. ఈ 30 వాడు ఎంతకి ఇస్తున్నాడు? 18%కి ఇస్తున్నాడు. అంటే ఎంతమ్మా? 5.4. ఓకే. సో టోటల్ ఎంత అవుతుంది? ఇది 14.4 అవుతుంది. వాడు ఏమడుగుతున్నాడు? ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ క్యాల్కులేట్ ఆన్ ద హోల్ సమ్ వాట్ వుడ్ విత్ ద యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ అన్నాడు. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ఇక్కడ? మనకి 14.4 రూపీస్ వచ్చింది. ప్రిన్సిపల్ ఎంత తీసుకున్నాము? 100 తీసుకున్నాము. వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 14.4/100 × 100 ఎంత వస్తుంది? 14.4%. సింపుల్ క్యాల్కులేషన్. నో క్యాల్కులేషన్ మిస్టేక్ చేయకూడదు. ఓకే. నెక్స్ట్. ఏ పర్సన్ ఇన్వెస్ట్ 12,000 యాజ్ ఎ ఫిక్స్డ్ డిపాజిట్ ఎట్ ఏ బ్యాంక్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum simple interest. But due to some pressing needs, he has to withdraw the entire money after 3 years. Okay, after 3 years, for which the bank allowed him a lower rate of interest. If he gets 3,320 less, what would have got at the end of the 5 years? The rate of interest allowed by the bank is అన్నాడు. చాలా పెద్ద క్వశ్చన్ కానీ సింపుల్గా చేద్దాం చూడండి. ఫస్ట్ వాడు ఏం చేశాడంటమ్మా, ఒక బ్యాంక్లో 12,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడంట. దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందట అంటే 10%. ఎన్ని ఇయర్స్ కంటే 5%, 5 ఇయర్స్కి. అంటే ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది చెప్పండి? వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్? 12,000 × 10 × 5/100 అంటే ఎంత? మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 6,000 వస్తుంది. బట్ మనకి ఎంత వచ్చిందమ్మా? 3,320 రూపాయలు తక్కువ వచ్చింది. దేనికంటే 6,000 రావాలి. బట్ మనకి ఎంత వచ్చింది? 3,320 రూపాయలు. దీన్ని కంపేర్ చేస్తే తక్కువ వచ్చింది. అంటే మనకి యాక్చువల్గా ఎంత వచ్చినట్టు ఇప్పుడు చూడండి. 2,680 రూపీస్ వచ్చినాయి మనకి. ఎంత? 2,680 వచ్చినాయి. రైట్. వాడు ఏమడుగుతున్నాడు అప్పుడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. దానికి ఎంతకు? 2,680కి. 2,680 వస్తే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని సింపుల్గా చేయొచ్చు కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది మనకి? 2,680. ఎంత సమ్ము? 12,000. ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోవాలి బై 100. 0 0 క్యాన్సల్. ఓకే. ఈ 0 క్యాన్సల్. రైట్. సో 9 4s 36, 4 6 24, 7s.
సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 74/9% వస్తుంది. ఎంత వస్తుంది 74/9%. వాట్ ఈస్ ఆన్సర్ 74/9%. నెక్స్ట్ నితిన్ borrowed sum of money at the rate of 6% for the first 3 years, 9% for the next 5 years, 13% for the period beyond 8 years. If the total interest paid by at the end of the 11 years is 8160, the money borrowed by him was, చూడండి ఫస్ట్ 3 ఇయర్స్కి ఎంత 6%, నెక్స్ట్ 5 ఇయర్స్కి ఎంత 9%. ఓకే, సో నెక్స్ట్ 5 ఇయర్స్కి ఎంత 9%. పీరియడ్ బియాండ్ 8 ఇయర్స్ అన్నాడు. అంటే చూడండి టోటల్ 11 ఇయర్స్ కదా, టోటల్ 11 ఇయర్స్లో 8 ఇయర్స్ దాటితే ఎంతనట 13% అంట. 8 ఇయర్స్ దాటితే అంటే ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, ఇంకా 8 ఇయర్స్ ఇక్కడ అయిపోతే ఇంకెన్ని ఇయర్స్ ఉన్నాయి 3 ఇయర్స్ ఉన్నాయి. అంటే 3 ఇయర్స్కి ఎంతనంట 13% అంట. సో ఇది 18%, ఇది 45%, ఇదంతా 39%. సో టోటల్ ఎంత 102%. ఈ 102% మనకి ఎంత ఇచ్చాడు 8160. 102% ఈజ్ 8160. దెన్ వాట్ ఈజ్ 100% అంటున్నాడు. అప్పుడు ఎంత అవుతుంది 8000 అవుతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? చలో 8000. వాట్ ఈజ్ ఆన్సర్ 8000. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఏ బాయ్ ఏజ్ 12 years is left with 1 lakh which is under a trust. The trust invests the money at 6% per annum. Pay the minor boy a sum of 2500 for his pocket money at the end of the each year. The expenses of the trust come out to be 500 per annum. Find the amount that handed over to the minor boy after he attains the age of 18 years. చాలా మంది క్వశ్చన్ చూసి భయపడతారు, అవసరం లేదు, జాగ్రత్త చూడండి. ఇప్పుడు చూడండి వీనికి 12 ఇయర్స్ ఉన్నాయి, ఇక్కడ 18 ఇయర్స్, మొత్తం ఎన్ని ఇయర్స్ 6 ఇయర్స్. 6 ఇయర్స్ తర్వాత మనకి ఇస్తారు. ఓకేనా? సో నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను 1 lakh ఇన్వెస్ట్ చేశాను. నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఎంత 6%. ఎన్ని ఇయర్స్కి 6 ఇయర్స్కి బై 100. ఓకే, రైట్. సో చూడండి 6 ఇయర్స్ కాకుండా 1 ఇయర్ తీసుకుందాం మనం. ఓకేనా? పర్ యానం ఎంత ఖర్చు అవుతుందంటే వీనికి 2500 ఖర్చు అవుతుంది కాబట్టి పర్ యానం తీసుకుందాం మనం. చూడండి ఈ జీరో క్యాన్సల్. అంటే ఎంత 6000. 6000 అనేది ఈ అబ్బాయికి రావాలి. ఎంత రావాలి? ఈ అబ్బాయికి 6000 అనేది రావాలి. బట్ ఇక్కడ చూడండి వానికి పాకెట్ మనీకి 2500 ఇస్తున్నారు, ప్లస్ ఆ ట్రస్ట్ ఖర్చెస్ ఇతని మీద పెట్టే ఖర్చెస్ ఎంత 3000 కదా. అంటే పర్ ఇయర్కి అతని మీద ఖర్చు ఎంత అవుతుంది 3000 అవుతుంది. అంటే రిమైనింగ్ ఎంత ఈ 3000 పర్ ఇయర్ అతనికి వాళ్ళు పే చేయాలి. కానీ ఎన్ని ఇయర్స్ ఇక్కడ డిఫరెన్సు 6 ఇయర్స్. అంటే ఇయర్కి 3000 అంటే 6 ఇయర్స్కి ఎంత 18000. అప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, అతనికి 18 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత పే చేయాలి అని అడుగుతున్నాడు. అంటే చూడండి ఫస్ట్ ఎంత 1 lakh ఇచ్చాడు వాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది దానికి 18000 వచ్చింది, అన్ని ఖర్చులు పోను. అంటే ఎంత 1,18,000 అని మీనింగ్, 1,18,000. ఓకే, నెక్స్ట్ ఏ మ్యాన్ బైస్ ఏ టీవీ ప్రైస్డ్ 16,000. he pay 4,000 at once and the rest after 15 months, on which he is charged a simple interest at the rate of 12% per year. The total amount he pays for the TV is అన్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. యాక్చువల్లీ ఏ మ్యాన్ బైస్ ఏ టీవీ ప్రైస్డ్ 16,000 అంట. వాడు ఎంత పే చేశాడు 4,000 పే చేశాడు. 16,000లో హీ పేడ్ 4,000 అంటే రిమైనింగ్ 12,000 అన్నట్టు. ఈ 12,000కి వాడు ఎన్ని మంత్స్ 15 మంత్స్ పే చేస్తున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతనంటే 12%. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది దీని మీద 12,000 ఇంటూ 15 మంత్సే. దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ 5/4. 15 మంత్స్ అంటే మనము మంత్లో కన్వర్ట్ చేస్తాం, ఇయర్లో కన్వర్ట్ చేస్తాము.
ఇంటూ ఎంత 12% బై 100. దిస్ వన్ క్యాన్సల్, సారీ దిస్ వన్ క్యాన్సల్. ఎంత వస్తుంది ఇది, అప్పుడు ఎంత 1800 కదా, ఎంత 1800. అంటే వాడు 4000 పే చేసినాక కూడా సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాడు, 1800 పే చేస్తున్నాడు. అంటే ఫస్ట్ వాడు ఎంత కట్టాడమ్మా, 4000 కట్టాడు, తర్వాత ఎంత కట్టాడు, 12,000, తర్వాత ఇంట్రెస్ట్ ఎంత పే చేశాడు, 1800 పే చేశాడు. సో టోటల్ ఎంత సార్ అంటే 17,800. ఓకే, ఎంత టోటల్ 17,800, రైట్. సో వాట్ ఈస్ ఆన్సర్, 17,800. సో విత్ దిస్ we completed our 30 MCQs program సింపుల్ ఇంట్రెస్ట్. స్టూడెంట్స్, మనం 30 MCQs ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం, అది అందరికీ తెలుసు. ఎవరైనా మిస్ అయి ఉంటే అందులో జాయిన్ అవ్వండి. మంచి బ్యూటిఫుల్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మంచి క్వశ్చన్స్ పెడుతున్నాం అందులో. మీకు మీ ప్రిపరేషన్లో చాలా ఉపయోగపడుతుంది. అంటిల్ దెన్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గుడ్ డే.